హాయ్ గైస్, నేను మీ కళ్యాణ్ నిరాస్. వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. ఈ వీడియో ఫస్ట్ డే వీడియో అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేశాను కదా. ఇది రెండో రోజు వీడియో. ఎర్లీ మార్నింగ్ అయితే అమ్మ నీట్గా ద్వారం నుంచి స్ట్రీట్ ఉంటుంది కదా, అంతవరకు అయితే క్లీన్ చేసి పెడుతుంది ప్రతిరోజు కూడా. వ్లాగ్ వచ్చేసరికి 5:30 ఆ టైం నుంచి స్టార్ట్ అయింది. అమ్మ అయితే ఇలా క్లీన్ చేసి పెట్టేసి ముగ్గులు పెట్టుకుంటుంది. తులసమ్మ దగ్గర లక్ష్మీ పాదాలు, నెక్స్ట్ అష్టదళపతి ముగ్గు అవన్నీ కూడా పెట్టుకుంటుంది. ఇలా ద్వారం కూడా క్లీన్ చేసి పెట్టింది. ఇలా ద్వారం క్లీన్ చేసి పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకుంది. దాని తర్వాత ఈ ఫ్లవర్స్ ఏంటి అంటే, ఆ సింహాద్రప్పనికి ఈ ఫ్లవర్స్ అంటే బాగా ఇష్టం కదా. గంధమామాస ఉంటుంది వీళ్ళకి. అమ్మ వాళ్ళ గాడు సింహద్రప్పన్న, అందుకనేసి అయితే తీసుకొచ్చారు. కాకపోతే ఆ రోజు చేయలేదండి. గంధమామాస అనేసి తీసుకొచ్చారు కానీ ఆ రోజైతే గంధమామాస చేయలేదు. సాటర్డే అలా చేస్తానమ్మా ప్రతిరోజు, అంటే ప్రతి ఇయర్ కూడా నాన్నమ్మ గంధమామాస అయినా ఆ రోజు చేయదంట, సాటర్డే అలా చేస్తుంటుంది. దీని మీద వీళ్ళు కూడా సాటర్డే అలా చేస్తుంటారు. కానీ ఆ రోజు మాత్రం సింహద్రప్పనికి ఇష్టమైనవన్నీ మార్నింగ్ దీపారాధనలో అన్నీ చేసి పెడుతుంటుంది అమ్మ. అయితే ఆ రోజు గంధమామాస అని మొత్తం ఇల్లంతా గ్యాసు అంతా క్లీన్ చేసి పెట్టేసింది. దాని తర్వాత అయితే ఇక్కడ దీపారాధనకి కూడా అన్నీ సమకూర్చేసిందండి. సమకూర్చేసి దీపారాధన కూడా అయిపోయింది. దీపారాధన అయిపోయాక అమ్మ వాళ్ళ పూజా మందిరం అనేది చిన్న వీడియో క్లిప్ తీశాను. ఆ రోజే గంధమామాస రోజు అమ్మ అయితే ఇలా దీపారాధన చేసుకుంది. కంపల్సరీ ఆ రోజు రెడ్ కలర్ ఫ్లవర్స్ చూపించాను కదా, ఆ ఫ్లవర్స్ కానీ, నెక్స్ట్ మామిడి పండు, నెక్స్ట్ అరటిపళ్ళు అవన్నీ ఉండాలంట. నేను సాటర్డే కనుక నువ్వు ఉంటే కనుక వీడియో తీయమ్మా, నేను ఎలా చేస్తాను ఏంటి అన్నది. ఒకవేళ ఉంటే కనుక ఆ వీడియో కంపల్సరీగా షూట్ చేసి పెడతాను. నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసరికి రుచి రైస్ పాయసం మీలో ఎంతమందికి తెలుసు తెలియదు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రుచి రైసు నాన్న మొన్న టౌన్ వెళ్ళారండి. అమ్మ వాళ్ళకి పార్వతీపురం దగ్గర అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు కొనేసి తీసుకొచ్చారంట. మేము ఎలాగో వస్తాం కదా ఈవినింగ్ టైంలో పాయసం చేసుకుంటామని. ఈ రుచి రైస్ పాయసం మేము చిన్నతనంలో ఎక్కువ ఫంక్షన్స్లో వాటిలో తినేవాళ్ళం. ఈ మధ్య అసలు ఫంక్షన్స్లో కూడా ఎక్కడ పెట్టట్లేదు. అయితే ఈ రుచి రైస్ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ యాడ్ చేసుకొని ఆ రైస్ని ఇలా వేయించేసేయండి. బాగా అంటే ఇలా వైట్గా ఉన్నవి కొంచెం గోధుమ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇలా స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించేసేయండి, అదే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి నేను ఈ కప్పుతో రుచి పాయసం రైస్ తీసుకున్నాను కదా, ఆ కప్పుతో 3 కప్స్ పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో ఆ కప్తో 3 కప్స్ మిల్క్ని తీసుకోవాలి. నేను 3 కప్స్ మిల్క్ని అయితే ఇందులో యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసేసి ఈ మిల్క్ అనేవి బాగా బాయిల్డ్ అవ్వాలి. అంటే బాగా ఇలా పొంగులు వస్తున్నాయి కదా, పొంగులు వచ్చేలాగా మరిగించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న రుచి రైస్ని ఇందులో యాడ్ చేసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా ఇలా కలిపేసండి, లేకపోతే ముద్దగా అయిపోతుంది. అయితే కలుపుకున్న తర్వాత ఇలా సగం వరకు ఒక 100%కి 50% కుక్ అయ్యింది అనేటప్పుడు ఇలా చూస్తున్నారు కదా, రైస్ అనేవి సగం వరకే కుక్ అయ్యాయి. ఈ టైంలో షుగరు ఎన్ని స్పూన్లు పడుతుందో అన్ని స్పూన్లు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 5 or 4 స్పూన్స్ యాడ్ చేశానండి. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 6 కానీ 7 కానీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 5 వేసాను. ఆ షుగర్ మాకు సరిపోతుంది, ఈ క్వాంటిటీకి కూడా సరిపోతుంది. ఇలా షుగర్ వేసుకొని మళ్ళీ కలిపేసేయండి. కలుపుకున్న తర్వాత లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇది చేసిన తర్వాత బాదం పౌడర్ కంపల్సరీ యాడ్ చేయాలి. బాదం పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ యాడ్ చేసుకుంటే సేమ్లీ ఫంక్షన్స్లో చేసే రుచి పాయసంలాగే ఉంటుంది, రుచి రైస్ పాయసంలానే ఉంటుంది.
ఇలా కలుపుకున్న తర్వాత షుగరు, నెక్స్టు బాదం పౌడర్ ఇన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఎలాచీ 1 కానీ 2 కానీ దంచేసి ఆ పొడినైతే యాడ్ చేసుకోండి. నాకెందుకో ఫ్లేవర్ ఇంకా తక్కువలా అనిపించింది. అందుకని ఇక్కడ దంచి పెట్టుకున్న 2 యాలచి దంచి పెట్టుకున్నాను. అవైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసేసి కాసేపు ఉడకనివ్వాలి. అంటే మనకి తెలిసిపోతుందండి క్వాంటిటీ. ఉడికే కొద్దీ రైస్ అనేది కొంచెం లావుగా అవుతుంది. ఇలా ఈ క్వాంటిటీలో మరీ ముద్దగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఈ క్వాంటిటీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ మనం చిన్నప్పుడు తినే 90s కిడ్స్‌కి చెప్తున్నాను. మనం చిన్నప్పుడు ఫంక్షన్స్‌లో తినే రుచి పాయసం అయితే రెడీ అయిపోతుంది. రుచి రైస్ పాయసం చాలా టేస్ట్ ఉంటుందండి. చిన్నప్పుడు ఎక్కువ కప్పుల్లో పెట్టేవాళ్ళు ప్రతి ఫంక్షన్స్ కూడా. ఇప్పుడు చాలా రేర్ అయిపోతుంది. అస్సలు కనిపించట్లేదు. ఒకవేళ తెలియని వాళ్ళు అయితే తప్పనిసరిగా ఈ క్వాంటిటీలో ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. రుచి రైస్ పాయసం ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదా. ఒకవేళ నచ్చితే కనుక కంపల్సరిగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇవన్నీ అయిపోయాక ఈవినింగ్ అండి, ఇవి పాయసం అది చేసుకొని తినేసాము. తినేసిన తర్వాత ఈవినింగ్ అనుకుంటా, ఈవినింగ్ ఏమో అమ్మ మేము వెళ్ళిపోతామని, నెక్స్ట్ డే అలా వెళ్ళిపోతామని నాటుకోడి తీసుకొచ్చారండి నాన్న. ఆ నాటుకోడి అయితే అమ్మ అయితే ఇక్కడ కుక్ చేస్తుంది. నాన్న మా హస్బెండ్ అయితే నాటుకోడి బయట వైపు చేశారు. ఇక్కడ అమ్మ అయితే కుక్ చేస్తుంది. అమ్మకి ఏమంటున్నానంటే, చెప్పమ్మా ఎలా వండుతున్నావు ఏంటి అంటే, నువ్వే చెప్పమ్మా నాకు సరిగ్గా మాట్లాడడం రాదు అనేసి అంటుంది. నెక్స్ట్ అయితే దీనికి కాంబినేషన్గా అమ్మ రాగి సంకటి చేసింది. అమ్మ ఏ స్టైల్లో చేసింది వీడియో తీద్దునండి. కాకపోతే మొబైల్ అనేది పిల్లల దగ్గర ఉండే ఆ టైంలో కంపల్సరిగా అమ్మ ఈ రాగి సంకటి ఒక్కొక్కరు స్టైల్ ఆఫ్ వే ఉంటుంది. అమ్మ ఏ స్టైల్లో చేసిందనేది కూడా ఇంకొకసారి అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్తే కంపల్సరిగా చేసి పెడతాను. అయితే ఇటువైపు అయితే రాగి సంకటి చేసింది. నెక్స్ట్ ఇటువైపు చికెన్ అనేది కుక్ అవుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత రాగి సంకటి అనేది ప్రిపేర్ అయిపోయింది. ఒక్కొక్కలా అంటారండి. తోప అంటారు, రాగి జావా అంటారంట. అమ్మ అంటుంది రాగి ముద్ద అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వేలో పిలుస్తారమ్మ. నాన్నమ్మ మీరు చిన్నప్పుడు నాన్నమ్మ చేసేది నేను ఆ స్టైల్లోనే చేస్తుంటానని. మా అత్తమ్మ ఇంకొక స్టైల్లో చేస్తుంటుందండి. మా అత్తమ్మ చేసినట్లు చేయలేదు అమ్మ. అమ్మ కొంచెం డిఫరెంట్గా చేసింది. అంటే అమ్మ వాళ్ళ అత్తమ్మ స్టైల్లో, మా నాన్నమ్మ స్టైల్లో చేసిందనమాట. నెక్స్ట్ అయితే ఇవన్నీ అయిపోయాక రాగి సంకటి ప్రిపేర్ అయిపోయింది. రాగి సంకటి ప్రిపేర్ అయిపోయిన తర్వాత రాగి ముద్ద ఇక్కడ తనీబాబు పక్కన బౌల్ ఉంది కదా, ఆ బౌల్తో అలా ప్రిపేర్ చేశాడండి. అమ్మ ఇలా రౌండ్గా చేసి మధ్యలో చిన్న హోల్లా పెట్టి అందులో చికెన్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందని ఇక్కడైతే తనీషు బన్నీ ఇక్కడ రాగి ముద్ద అనేది తినేస్తున్నారు నాటుకోడితో అయితే సూపర్ ఉందండి రాగి ముద్ద. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఆ టైంలో వర్షం ఒకటి పడుతుండేది. ఆ వర్షానికి నెక్స్ట్ ఈ రాగి ముద్ద, నాటుకోడి కాంబినేషన్ అనేది మాకు భలే అనిపించింది. అయితే ఈ రాగి ముద్ద తినేసాక వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.